బద్వేల్ టీడీపీ నేత లాజరస్పై కొందరు వ్యక్తులు చేసిన అసత్య ఆరోపణలను రుజువు చేయగలరు టీడీపీ నేతలు ఇమాం హుస్సేన్, శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. బద్వేల్ టౌన్లోని ఆర్ఎన్బి బంగ్లా నందు లాజరస్ అనుచరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పోటీ చేసిన పోటీ చేయబోవు నాయకులైన టీడీపీ నాయకురాలు విజయజ్యోతి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ప్రస్తుత వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్యలు స్థానికులు అని ప్రశ్నించారు. లాజరస్ వైసీపీ బినామీ అని, అతనిపై రౌడీ షీటర్ కేసులు ఉన్నాయని కొందరు ఆరోపణలు చేసి ఆయన మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అతనిపై ఎలాంటి కేసులు ఉన్నా బహిరంగంగా ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఆయనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం విధిస్తామని పేర్కొన్నారు. లాజరస్ 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారన్నారు. ఆయన బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ సుపరిచితులని, పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచారని అన్నారు. ఆయన లోకల్ కాదని, కొందరు వ్యక్తులు ఆరోపణలు చేయటం సరైన పద్ధతి కాదని, లాజరస్ కు బద్వేల్ నియోజకవర్గంలో ఓటర్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు టీడీపీ సభ్యత్వం కూడా ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుబ్బారాయుడు, హరికృష్ణ, రమణారెడ్డి, దానం గుర్రయ్య, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 85 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బద్వేల్ నియోజకవర్గంలోనే 85 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 85 గ్రామ పంచాయతీల్లో సుమారు 1000 గ్రామాల వాళ్లకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరంటే ఒక్క లాజరస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. రెండోది, ప్రతి ఒక్కరికి ఆర్థికంగా కానీ సాయం చేయాలంటే అందుబాటులో ఉండే వ్యక్తి లాజరస్. పూర్వం అలా రంగసముద్రం పంచాయతీలో ఉంటూ గిరినగర్లోనే అతని ఇల్లు కట్టుకొని అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరంటే ఒక లాజరస్. గతంలో నాన్ లోకల్ అని అంటుంటారు కానీ ఇక్కడ అందరికీ లోకల్ అనే వ్యక్తి మాకందరికీ తెలిసి 2011 నుంచి. కాబట్టి మాకందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, తెలుగుదేశంలో అందరికీ సహాయపడే వ్యక్తి ఎవరంటే ఒక లాజరస్. కాబట్టి దయ ఉంచి మాకు లాజరస్ నాయకత్వమే మాకు బలపరచాలని మేము కోరుతుంటాం. ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు నా ధన్యవాదములు. 23/2/2019 తేదీన పేపర్లకు వచ్చినటువంటి లాజరస్ గారు నాన్ లోకల్ అని మరియు భూ కబ్జాదారుడని, ల్యాండ్ మాఫియా అని కొన్ని ప్రకటనలు చేశారు కొంతమంది వ్యక్తులు. కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు అలసలు చేశారు. విజయమ్మ గారు గౌరవనీయులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారితో దిగిన ఫోటోలు చూపించు లాజరస్ బినామీ అని, అనిల్ కుమార్ బినామీ అని కొన్ని పుకార్లు పుట్టించారు. అది అవాస్తవము. 2012 వైఎస్ఆర్సీపీ పార్టీలో లుంజల లాజరస్ గారు గౌరవనీయులు విజయమ్మ గారి ఆధ్వర్యంలో చేరారు. 2012 నుండి 2015 వరకు ఆ పార్టీలో కొనసాగారు. 2015 నుంచి తర్వాత 2016 సంవత్సరం డిసెంబర్ 20 తేదీన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో చేరారు. అందుకు మీకు ప్రూఫ్ చూపించినాము. అదేవిధంగా లాజరస్ గారు చేపించినటువంటి పథకాలు అంటే తన వంతు సహాయంగా ఎటువంటి కార్యక్రమం అయితేమి, ఆర్థిక పరంగా బియ్యం పంపిణీ అయితేమి, సరుకులు పంపిణీ అయితేనేమి, వైద్యులకు సంబంధించినటువంటి మెడికల్ సంబంధంగా మందులు అయితేనేమి పంపిణీ చేయడం జరిగింది. బద్వేల్ నియోజకవర్గంలో కొంతమంది నాన్ లోకల్ అని చెప్పారు. 2012 నుండి లాజరస్ గారు పూర్వంలో స్థిరపడినారు. ఆధార్ కార్డు సైతనేమి, ఓటర్ ఐడి కార్డు, ఇవి 2012 నుండి గౌరవనీయులు లాజరస్ గారు పూర్వంలో స్థిరపడి బద్వేల్ నియోజకవర్గంలో తన వంతు సహాయంగా ఎన్ని కార్యక్రమాలు అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు విజయమ్మ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా 2012 నుండి 2015 వరకు మాత్రమే వైసీపీలో ఉన్నారు. కానీ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో విజయమ్మ గారితో దిగిన ఫోటోలు పెట్టి అలసలు చేస్తున్నారు. కొంతమంది అసభ్యకరంగా మాట్లాడటము, కొంతమంది ఇంకో రకంగా మాట్లాడడం జరిగింది. అది అవాస్తవము. అటువంటి పనులు చేయకండి. మీరు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కానీ వీర విధేయులైతే తెలుగుదేశం పార్టీ నిర్ణయించే వ్యక్తిని కట్టుబడి ఉండాలి తప్ప మీకు ఇష్టం వచ్చిన వ్యక్తిని కానీ వేరే వ్యక్తిని కానీ సపోర్ట్ చేస్తూ మాట్లాడకూడదు. ఎవరైతే అధిష్టానం ఎవరు నిర్ణయించదో వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, లాజరస్ గారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినారని మీకు అధికారపూర్వకంగా కావాలన్నా మేము చూపిస్తాము. అందుకు సంబంధించినటువంటి ప్రూఫ్లు పత్రికాముఖంగా మళ్ళీ మేము అబద్ధాలు చెప్పడం లేదు. పత్రికాముఖంగా 2012 నుండి బద్వేల్ నియోజక ప్రజలకు ఏ విధంగా సహాయం చేశారనేది వాస్తవాలు మీరు చూడండి. క్లియర్గా పత్రిక సముఖంగా చూడండి. ప్రతి ఒక్క పత్రికలు ఇచ్చినారు. మేమేమి అబద్ధం చెప్పడం లేదు. క్లారిటీగా చూడండి మీరు.
2016 పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తగా నాయకులుగా చేపించినటువంటి సభ్యత్వ కార్డు మన ముందు ఉంది చూడండి.